ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై జీసస్. నా ప్రభుకి స్తోత్రము చెల్లిస్తున్నాను, నా ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఐ కుడెంట్ డూ ఇట్ ఆన్ మై ఓన్, ఐ నో ద క్యారీడ్ మీ. నాకు బలం ఇచ్చినటువంటి వాడు నా దేవుడే. నాకు బలం ఇచ్చిన వాడు ఎవరు? నేను ఇంత స్కోర్ సాధించడానికి, ఇండియాని ఫైనల్లో నిలబెట్టడానికి నాకు బలం ఇచ్చింది ఎవరంటే నా ప్రభువే, నా రక్షకుడే. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ విల్ స్ట్రెంగ్థెన్స్ మీ అనే మాటను ఆమె కోట్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండం 14 కూడా ఆమె కోట్ చేసింది, స్టాండ్ స్టిల్, గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. ఈ మాటను ఆమె కోట్ చేసేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఆమె చెప్పినటువంటి ఆ సందేశం ప్రతి ఒక్కరు మొబైల్లోకి వచ్చింది. ఈవెన్ అమెరికాలో కూడా ఆమెకి అప్లాస్ చేస్తున్నారు, ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రభువు నామాన్ని ఏం చేసింది? ఆమె మహిమపరిచింది, ఘనపరిచింది. వాస్తవానికి ఆమె ఒక మంచి వర్షిప్ లీడర్గా ఉంది. ఆ తర్వాత తన తండ్రి కూడా పరిచర్లో ఉన్నారు. ఆయన ఒక దైవజనుడిగా ఉన్నాడు. దైవజనురాల యొక్క కుమార్తె ఏమొక జమీమా. ఎక్కడున్నా సరే దేవుని నామాన్ని మహిమపరచాలి. చాలా డిసప్పాయింటెడ్లో ఉంది ఆమె, చాలా డిప్రెషన్లో ఉంది, చాలా యాంగ్జైటీలో ఉంది, చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంది. 4 మ్యాచెస్ ఆమె ఏమీ ప్రతిభ కనుపరచలేకపోయింది. కానీ ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి సెమీఫైనల్స్ మ్యాచ్లో ఎంతో ఓపికతో 127 రన్స్ ఆమె స్కోర్ చేసి భారతదేశాన్ని వరల్డ్ కప్లో నిలబెట్టగలిగింది. ఆస్ట్రేలియా అంటే మామూలు టీం కాదు, 7 times అది ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచారు. ఆ దేశం మీద 339 రన్స్ని ఇండియా స్కోర్ చేయగలిగారు. ఒక మాట నేను చెప్పినామండి, వీ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ విల్ స్ట్రెంగ్థెన్ us. మన పరపరిచేటువంటి దేవుని సమస్తం మనం ఏం చేయగలుగుతాం. దేవుడు మనకు అంత శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. మన ప్రభు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఈజ్ ద గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబిలిటీస్ ఇంటూ ద పాసిబిలిటీస్. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు, ఆయనకి సమస్తం కూడా సాధ్యమే. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని గౌరవిస్తామో, దేవుని వాక్య ప్రకారం జీవిస్తామో, ఆయన సన్నిధిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా.